వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు ఉద్యమకారులు గుర్తొస్తారు. సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే 2-1 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ కు నమ్మకం ఎక్కువ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు. గాంధీ భవన్ వద్ద తెలంగాణ దశాబ్ది దగా కార్యక్రమం. కేసీఆర్ 10 తలల దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం కేసీఆర్ కు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు ఉద్యమకారులు గుర్తుకు వస్తారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 9.5 ఏళ్ల కాలంలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎందుకు గుర్తు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సూర్యాపేట నుండి ఖమ్మం వెళ్తూ టేకుమాట్ల వద్ద ఆయన కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, రాజా మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, శనగాని రాంబాబు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోచేతికి బెల్లం రాసి నాకమన్నట్టుగా సీఎం కేసీఆర్ పథకాలు ఉంటాయని పొంగులేటి ఎద్దేవా చేశారు. మరోసారి మాయమాటలతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యపట్టారు. ఏం సాధించారని, తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఇంకా అప్పుల పాలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిధులతో ఈ దశాబ్ద ఉత్సవాలు ఏమి సాధించావనయ్యా? దశాబ్ద ఉత్సవాలు అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మిమ్మల్ని ఒక్కటి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు, ఉద్యమకారులు గుర్తొస్తారు. ఆత్మ బలిదానాన్ని చేసుకున్న శ్రీకాంతాచార్యులు గారు లాంటి అనేక మంది యువకులు గుర్తొస్తారు. ఇప్పటిదాకా మీకు గుర్తు రాలేదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గడిచిన 9 గారి తల్లి శంకరమ్మ గారిని సన్మానించాలి కానీ, వారిని గౌరవించుకోవాలని కానీ, వారిని బొట్టలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పింది ఇప్పటిదాకా గుర్తురాలే. ఇంకొక 3-4 నెలలలో ఎన్నికలు ఉండగానంగా ఇప్పుడు గుర్తొచ్చాయి. అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా 3-4 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పుడు గుర్తొచ్చింది. ముందు 5 లక్షలతో కట్టిస్తానన్నాడు, మళ్ళీ 5 లక్షల నుంచి 3 లక్షలకు వచ్చాడు. అది కూడా 3 విడతలకు ఇస్తాడట. అంటే మీరున్న షెడ్లు కింద ఉండండి, మొదటి విడత లెక్కలు ఇస్తా, మళ్ళీ తర్వాత మీకు కూడా. ఇది సంస్కృతి, సంస్కారం. ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ బీసీ మీరు నాకండి అనే టైపు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎప్పుడైనా ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. పద్దాక మీ మాయ మాటలు ఎవరు నమ్మరు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేదని 2-1 కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్ పార్టీలోకి పోయారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీయే నిలబడుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆయన అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఓ కుటుంబం పాలైందని అన్నారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటుందని, భూములు, బిల్డింగ్లు కొనాలనుకుంటుందని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే, రాష్ట్రం కోసం అమరులైన 1200 వీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆర్ఎస్ కుటుంబ పార్టీని ప్రజలు ఓడించాలన్నారు. అవినీతి, నియంతృత్వ, అక్రమాలు చేసే పార్టీని, అధికారం దుర్వినియోగం చేసే పార్టీని ఓడించాలని సూచించారు. గతంలో మనం చూసాం, ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీలు మొత్తం కట్టగట్టుకొని బీఆర్ఎస్ లోకి పోయారు. అందుకే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ओम त्रिंशतमानं भवनिषदात्मसरेन्द्रे आयुष्येवेन्द्रे प्रतिष्ठते नल्लापोतमदे विप्रगणात्ससिद्धिरस्तो मनोवाञ्चा बलसिद्धिरस्तं विपार्पणं भक्तां कृष्ण देवताभ्यवार्पणोस्तों श्रीदेवतायै नमः
అన్నదాత అంతా అవసరాలకు ₹1 లేదు, ఎంపీలకు ₹1 లేదు. రోజు ఇనాగ్రేషన్ చేస్తారు, ఇక్కడ పిల్లలు ప్రోటోకాల్ లేదు, పద్ధతి లేదు. ఈ ఆఫీసర్ రావాలంటే భయపడతాడు, ఇప్పుడు పిలిస్తే కూడా వస్తలేరు ఆఫీస్, అంత ఉంది పరిస్థితి. కాబట్టి గతంలో నాకు అనేది పరిస్థితి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత కుటిలమైనటువంటి రాజకీయాలు ఇది దేశంలో మన సమైక్యాంధ్రలో కానీ తెలంగాణలో ఎప్పుడు కేసీఆర్ కేంద్రం నుంచి నిధులు ఏం రావడం లేదు. కట్టినప్పుడు కూడా మొదటిసారి నేను వచ్చాను. కాబట్టి అన్ని రకాలుగా ఈ బస్తీలో అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ద్వారా జరిగాయి. కాబట్టి ఒక్కసారి ప్రజలను కలవాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడనే పెద్ద సబ్స్టేషన్ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే తులసిరామ్ నగర్ లంకలో ఒక సబ్స్టేషన్ కూడా నేను వేయించిన విషయాన్ని కూడా మనం చేస్తున్నాను. ఈ తులసిరామ్ నగర్ లంకకు ఆనుకునే ఉన్నటువంటి బ్రిడ్జి కూడా, మూసి మీద బ్రిడ్జి కూడా నేను కట్టించినటువంటి బ్రిడ్జి మలక్పేట్కు మన యొక్క లంకకు లింక్ చేసేది. ఈ రకంగా నేను ఉన్నప్పుడు ఒక బస్తీ విషయం చెప్పాను. ఆ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ యొక్క మరి అంబర్పేట నియోజకవర్గంలో చేపట్టిన విషయం మనకు తెలుసు. ఈరోజు మరొకసారి ప్రజలను కలిసేటువంటి దృక్పథంతో ఈరోజు తిరుగుతా ఉన్నాం. మంచి స్పందన దేశవ్యాప్తంగా ఉంది. ఈరోజు దేశానికి ప్రత్యామ్నాయం, నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు. ఈ చిన్న చిన్న పార్టీలు, కుటుంబ పార్టీలు, మరి అవినీతి పార్టీలు, ప్రజల ధనాన్ని దోపిడీ చేసేటువంటి పార్టీలు అందరూ కలిసి ఏకమైతే ఈరోజు దేశానికి వచ్చే ప్రమాదం ఏందో ప్రజలకు తెలుసు. కుక్కలు చింపిన ఇస్త్రీ చేస్తారు దేశాన్ని వీళ్ళందరూ కూడా. వీళ్ళే ఈరోజు నరేంద్ర మోడీ గారు పోవాలంటే ఎవరు నాయకుడో తెలియదు. ప్రతి ఒక్కడూ నాయకుడు కావాలని కోరుకుంటారు. కాబట్టి దేశంలో ఈరోజు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వము, దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇవ్వగలుగుతాం. ఆ విషయాన్ని ప్రజలకు ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎంతో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం పాలైపోయింది. ఈరోజు ఆ కుటుంబము వేల కోట్ల రూపాయలు మన ప్రజల డబ్బును, తెలంగాణ డబ్బును దోచుకొని విమానాలు కొంటున్నారు, భవనాలు కొంటున్నారు, వేల ఎకరాలు కొంటున్నారు. కాంగ్రెస్ లో చేరడం అంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకుల కంటే కాంగ్రెస్ పైన ఎక్కువ నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోందే కేసీఆర్ అని, 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్ లోకేనని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ ను ఓడించాలి, ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాయకులంతా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పగడ్బందీగా ఆధారాలు సేకరించే పనిలో సిబిఐ, ఈడీ నిమగ్నమై ఉందన్నారు. 9 ఏళ్లుగా ప్రజలను పట్టించుకొని కేసీఆర్ ప్రచారం కోసం 1000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడు అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్ ఇవాళ పిలిచి సన్మానం చేయడం, శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కే అని బండి సంజయ్ విమర్శించారు. నాకు ముంగట ఇల్లు వస్తున్నాయి. చెప్పకు. 20 కోట్ల డోసులు ఇవాళ ఉచితంగా వ్యాక్సిన్ అందించిండు. దాంతోపాటు 12 కోట్ల మంది ప్రజలకు టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు. వాళ్ళ గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు ఇస్తున్నారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేసినాం, వరంగల్ను స్మార్ట్ సిటీ చేశారు. నేషనల్ హైవేస్ కూడా నిధులు ఇస్తున్నారు. రైల్వే నిర్మాణాల కోసం నిధులు ఇస్తున్నారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్లు వేస్తున్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లో రైతు వేదికలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుంది.
ఇట్లా అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను మోడీ గారు అందిస్తున్నారు. అందుకే ప్రపంచమే మోడీ గారి ఒక గొప్ప నాయకునిగా కీర్తిస్తున్నది. ఇతర దేశ ప్రధానులు కూడా మోడీ గారికి పాదాబంధన చేస్తున్నారంటే ఇవాళ కోవిడ్ అప్పుడు ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ వస్తారని ఎదురు చూసినటువంటి భారతదేశంలో దయచేసి చేరకండి. మీరు కేసీఆర్ను ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలు అభిమానించి నమ్మకంతోనే భారతీయ జనతా పార్టీని ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు అంతలేరు. ఎందుకంటే 18 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గెలిపిస్తే 12 మంది హోల్సేల్గా CLP పోయి బీఆర్ఎస్ పార్టీలో ఏరారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాడు. ఎన్ని సీట్లు వస్తే వాళ్ళు వచ్చేది మాకే కదా. 30 మంది మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వీక్గా నుండి కొన్ని ముందు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గెలక ఒక 30 మంది సెలెక్ట్ చేసుకున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి 30 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు ఫస్ట్ విడతల. ఆ 30 మందికి పైసలు ఇస్తున్నాడు. వాళ్ళను పాకెట్ మనక కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు గెలిస్తే మళ్ళీ టీఆర్ఎస్లో రావడానికి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి నాయకుడివి ఇన్ని రోజులు పేపర్లు ఇస్తే కదా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా, ఎన్నికలు రాగానే బహిరంగ సభగానే ఇగో డబుల్ బెడ్రూమ్ ఇస్తా తీసుకోండి, మళ్ళీ కారు గుర్తు కూడా మిగతా వాళ్ళకి వస్తా అని చెప్పి ఇంట్లో పగడబలు వాళ్ళకినావు కదా. నువ్వు ఇచ్చేదేంది ఏదో కొండ వెళ్ళికెళ్ళమంటాడు. 15,000 ఇండ్లా నువ్వు ఇచ్చేది. నవ్వుతురు జనం. కేంద్ర ప్రభుత్వం 2,40,000 ఇస్తే నువ్వు 15,000 ఇండ్లు ఉంటాయా కూడా లేవు, గ్యారెంటీ లేవు అవి. నేను పోయి పాదయాత్ర సందర్భంగా అనేక ఇళ్ళని ప్రజలు సందర్శించి నేను ముడత కూలిపోతున్నాయి అవి. ఆ విండోస్ ఇట్లా గుంత చేతికి వస్తున్నాయి అవి. సగం విండోస్ ఎత్తుకపోయారు, గోడలు కూలుతున్నాయి, ప్లగ్గులు ఎత్తుకపోయారు. అంత క్వాలిటీ లేకుండా ఇల్లు కట్టినావు. నేను మళ్ళీ అడిగినా, నేను మూర్ఖుడా పేదోళ్ళని ఆదుకో. నిలువ నీడక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కూలీనాలు చేసుకుంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఇబ్బంది పడుతున్నారు. ఇండ్ల కిరాలు కట్టలేని పరిస్థితి ఉన్నది. పిల్లలను చదివించలేని పరిస్థితి ఉన్నది. నువ్వు రోగం వస్తే కనీసం వైద్యం చేసుకోని పరిస్థితి ఉన్నది. మోడీ గారు ఇచ్చిన ఇల్లు జరపకుంటే ఇంకా ఇల్లు పట్టుకొస్తానని ఇంకా 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేసుకుని. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ దశాబ్ది దగ్గ కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ఆరోపించారు. ఆ తర్వాత కార్యకర్తలు కేసీఆర్ 10 తలల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మెట్టు సాయి ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రోసయ్య, అదే స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజశేఖర్ కొంతకాలంగా వ్యక్తిగతమైన కారణాలతో ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకున్నారు. ఇదే క్రమంలో సిఐ రోసయ్య ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ సోషల్ మీడియాలో మహిళతో సిఐ సంభాషిస్తున్న ఆడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఆడియోలను కానిస్టేబుల్ రాజశేఖర్ విడుదల చేసి ఉంటాడని భావించిన సిఐ ఓ మహిళా కానిస్టేబుల్తో ఉన్నతాధికారులకు రాజశేఖర్పై ఫిర్యాదు చేయించాడు. దీంతో ఉన్నతాధికారులు విచారించి రాజశేఖర్పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసి సిఐ రోసయ్యను వీఆర్కు పంపించారు. వారిద్దరూ వ్యక్తిగత కక్షలతో నన్ను గొడవల్లోకి లాగి తన పరువు తీస్తున్నారని ఆ మహిళ వాపోయింది. బెంగళూరులో ఎవరు పెట్టారో తెలియదు, నేను వెళ్ళిపోయాను అక్క వాళ్ళతో పాటు. వెళ్ళావు మరి నువ్వు పెట్టిన సంతకం అది ఒట్టి ఖాళీగా ఉంది, అది ఎఫ్ఐఆర్ అని నాకు తెలియదు. దానివల్ల ఇలా కేసు పెడతాము, అలా ఇరికిస్తున్నాము, నీకు ఆయనకి ఇలా ఉందని నేను రాస్తున్నామని ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు పెట్టమన్నాడు అంటే పబ్లిక్ ఇదే మీరు ఇలాగా ఉంది రిలేషన్షిప్ అని ఒప్పుకోమని బెదిరించి పెట్టిస్తున్నాను సార్ నా చేత. అంతకుమించి ఏంటి అన్నారు, కానీ నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అరెస్ట్ చేశారు సార్, ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అప్పుడు దాకా నాకు తెలియదు. ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కూడా నాకు తెలియదు. ఇది ఎంత అయ్యిందని కూడా నాకు తెలియదు. నా పర్మిషన్ లేకుండానే ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నేను అద్దంకి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిజికల్గా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది రిజిస్టర్ చేసి నన్ను ఇలాగా గోల చేస్తున్నారు. డిఎస్పీ సార్ పిలిపించారు, వెళ్ళాను.
ఆయన మామూలుగా అడిగారు, నేను చెప్పాను. కానీ కంప్లైంట్ పెట్టండి, ఎఫ్ఐఆర్ రాయండి నేను అడగలేదు, ఆయనకి చెప్పలేదు. మరి నీ చేత ఎవరు పెట్టించుకున్నారు సంతకాలు? నా చేత సార్ వారు సంతకం పెట్టాము అన్నాడు, నేను పెట్టాను ఏ సార్. సారు? డిఎస్పీ సార్, సిఐ సార్ కూడా వచ్చారు ఆ రోజు. ఎవరు? రోసయ్య గారు. డిఎస్పీ గారు? డిఎస్పీ సార్ ప్రసాదరావు. మీరు దయచేసి అడగండి, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్షణ విధించండి. ఆ అమ్మాయి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నది, నాకు అసలు సంబంధం లేదు, పెళ్లి కాని పిల్లని నన్ను ఎండయ్యొద్దు, నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదని. ఎలాంటి సంబంధము లేదు, నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు, ఏమి రిజిస్టర్ చేయలేదు. నా పర్మిషన్ లేకుండానే నన్ను కొన్ని రోజులు 9 రోజుల పాటు నన్ను వేరే చోట ఉంచి నాకు తెలియకుండా ఇవన్నీ జరిగినాయి. దీనికి నాకు ఎలాంటి సంబంధము లేదు. దయచేసి ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. బెంగళూరు ఎవరు పెట్టారు? బెంగళూరులో ఎవరు పెట్టారో తెలియదు, నేను వెళ్ళిపోయాను అక్క వాళ్ళతో పాటు. వెళ్ళావు. మరి నువ్వు పెట్టిన సంతకం ఏ అది ఒట్టి ఖాళీగా ఉంది, అది ఎఫ్ఐఆర్ అని నాకు తెలియదు. దానివల్ల ఇలా కేసు పెడతాము, అలా ఇరికిస్తున్నాము, నీకు ఆయనకి ఇలా ఉందని నేను రాస్తున్నామని ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు పెట్టమన్నాడు? ఎందుకు పెట్టమన్నాడంటే పబ్లిక్ ఇదే మీరు ఇలాగా ఉంది రిలేషన్షిప్ అని ఒప్పుకోమని బెదిరించి పెట్టిస్తున్నాను సార్ నా చేత. అంతకుమించి ఏం లేదు అన్నారు, కానీ నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అరెస్ట్ చేశారు సార్, ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది, అప్పుడు దాకా నాకు తెలియదు. ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కూడా నాకు తెలియదు, ఇది ఎంత అయ్యిందని కూడా నాకు తెలియదు. నా పర్మిషన్ లేకుండానే ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నేను అద్దెంకి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిజికల్గా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది రిజిస్టర్ చేసి నన్ను ఇలాగా గోల చేస్తున్నారు. మీరు దయచేసి అడగండి, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్షణ విధించండి. ఆ అమ్మాయి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నది, నాకు అసలు సంబంధం లేదు, పెళ్లి కాని పిల్లని నన్ను ఎండయ్యొద్దు, నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిందన్న, ఇదే జరిగింది. కావాలంటే ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరైనా కానీ ఆ అమ్మాయిని పిలిపించండి, అడగండి. నా తప్పు ఉంటే నేను దేనికై సిద్ధమన్నా, ఇది నా తప్పు ఉంటే నేను దేనికై సిద్ధమన్నా. ఆ అమ్మాయిని పిలిపించి అడగండి, నిజం అడగండి. ఆ అమ్మాయి సీఏ గారికి అందరికీ చెప్పుకున్నది, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి సంబంధం లేదని. అన్నా అన్యాయం చేస్తాను మేడం, అన్యాయం చేస్తాను మేడం. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి పాండిచేరి వెళ్తున్న మోజో ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సులో 25 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ప్రయాణికుల లగేజ్ మొత్తం పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నవి దశాబ్ది ఉత్సవాలు కావని, అవి దగా ఉత్సవాలని ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచాడి శ్రీహరిరావు అన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక భాగ్యనగర్ నుంచి మొదలైన ఈ ర్యాలీ ఈద్గాం చౌరస్తా, శివాజీ చౌక్ మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగి ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ ప్రచారం కోసం ఉత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి మేలు ఒరిగేది లేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అనడం ఒక దగా అని, నిరుద్యోగ భృతి కూడా ఒక దగా అని, ఇలా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ దగా చేస్తున్నాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు మాత్రం చేయడం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కూచాడి శ్రీహరిరావు మండిపడ్డారు. కార్యక్రమాన్ని దగా ఏదైతే చేస్తున్నారో ఈ ప్రభుత్వం, దాన్ని ఎండగడుతూ మేము వాళ్ళ ర్యాలీ తీసి
ఆర్డీఓ ఆఫీస్ ముందర ధర్నా చేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చెప్పడమే ఒక దగ. ఇవాళ తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలనే అయింది. కేవలం పార్టీ ప్రచారం కోసం 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్న కార్యక్రమం తప్ప దీంట్లో ఎలాంటి సంక్షేమం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి దగా చేయడము, దగా మోసం కుట్ర కుతంత్రం అనే 4 కాళ్ళ కుర్చీపైన ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అమరవీరులకు దగా చేసిండు, ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగులకు దగా చేసిండ్రు, నిరుద్యోగ భృతి అన్నారు, అది దగా చేసిండ్రు, డబుల్ బెడ్రూము ఇండ్లు అన్నారు, దాన్ని దగా చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని అన్ని దగాలతోని మోసాలతోని పరిపాలన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి దశాబ్ది ఉత్సవాలు జరిపే నైతిక అర్హత లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్మల్ నియోజకవర్గంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉత్సవాల పేరుతోని దశాబ్ది ఉత్సవాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నిజామాబాద్లో వినూత్న నిరసన చేపట్టారు. నగరంలోని కాంగ్రెస్ భవన్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కేసీఆర్ దశావతారాలతో కూడిన దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న 10 పథకాలు ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. అటు బాల్కొండలో జరిగిన నిరసనలో ఆ పార్టీ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. వేలంపాట వేయకుండా గ్రామ కార్యదర్శి స్థానిక ఎంపీడీఓ 5 ఏళ్ల స్క్రాప్ను తక్కువ ధరకే పాడి గ్రామ పంచాయతీ ఖజానాకు గండి కొట్టారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు దీటి నరసింహులు డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేయర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 15 సంవత్సరాల నుంచి ఉన్న స్క్రాప్ను ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈవో ఎంపీడీఓ గ్రంథాలయం ప్రారంభించారు. పాలకవర్గాన్ని మభ్యపెట్టి తక్కువ ధరకే స్క్రాప్ను విక్రయించారు. పక్క గ్రామం మైర్లేపల్లెలో 63 రూపాయలకే పంచాయతీ పాలకవర్గం విక్రయించారని, పాత సామాను తక్కువ ధరకే విక్రయించడం అధికారుల మతలబు ఏమిటి అని దిటి నరసింహులు సందేహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి నరసింహులు డిమాండ్ చేశారు. గురించి మీకు మరి దాన్ని నేనంటున్నాను కాదు, ముస్తాబాద్ గ్రామ ప్రజలు ఏమన్నా అధికారులకు ఏమైనా ముడుపులు ముట్టినాయి కావచ్చు, మరి అందుకే ఆయన పిలిచి ఎవరికి తెలియకుండా అని అంటారు. ఇలా 3 రోజుల నుంచి గ్రామ పంచాయతీ దగ్గర మొత్తం చర్చ అది నడుస్తుంది. ఒక 50 మంది వస్తారు, ఎందుకు ఇచ్చిర్రు, మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చిర్రు అని అంటారు. అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా మనకు డిపిఓ నుంచి లెటర్ వచ్చిందని చెప్తలేరు, రాలేదా ఉన్నదే అంటారు, కానీ చూపెడతలేదు ప్రెస్ వాళ్ళకు కూడా. ఇలా దీనిలో ఎంపీడీఓ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారట. నేను అనేది ఒకటే, ఇన్వాల్వ్మెంట్ అవ్వడం తప్పేం కాదు, కాకపోతే మీకు ఏమాత్రం అంటే మీకు గురించి ఏమైనా కొత్త జీవో ఒకటిలో తీసుకొచ్చిరా, ముస్తాబాద్లో డిపిఓ పర్మిషన్ లేకుండా మీరు తీసేయండి, దొంగచాటుగా తీయవలసిన అవసరం ఏమొచ్చిందని గ్రామస్తుల పక్షాన మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం. మేము ఇదేంది మరి ఇంత అభిమానం అంటే మరి ఇలా మరి కేసీఆర్ చెప్పాడా, మరి స్థానికంగా టీఆర్ఎస్ నాయకుల వాళ్ళని చెప్పారా, లేదంటే మరి కేటీఆర్ గిట్లా మీకు ఫోన్ చేసి అమ్ముకోరి, ఇంతకుముందు కూడా అమ్మినట్టుగా మీరు అమ్ముకోరి ఉన్న దోసుకోరని చెప్తున్నా. మరి ఇక గ్రామ పంచాయతీ కూడా అమ్మురిగా మరి ఎవరితో మీకు అవసరం వచ్చింది. తూతుమంత్రంగా చేయకుండా ప్రజల ప్రాపర్టీ, గ్రామ ప్రాపర్టీ కాబట్టి నలుగురు తెలియజేయండి. అది అంతరాయంగా మీ లోపుడు గుసుగులాటది. కొంతమంది పాలకవర్గం అంటారు మాకు తెలియదు అంటారు, వార్డు మెంబర్లు కూడా. అంత అర్జెంటుగా ఏమొచ్చిందో మరి మీరే ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే చాలా మటుకు ఇలా చాలా డౌట్లు ఉన్నాయి మాకు ముస్తాబాద్ ప్రజలు, ఈ యొక్క ఆఫీస్ మీద కావచ్చు, అధికారి కూడా కావచ్చు, మరి కార్యదర్శి సీఓ గారు కూడా మరి ఆ సార్ ఇంతగానో వెలిగేషన్ ఉండగా మరి సార్ అంతా ఉత్సాహం చూపెట్టి మరి ఎందుకు మరి ఇంతగానో మరి అదే ఎవరికో ఇచ్చారో మరి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం వచ్చిందో తెలియదు మాకు కూడా. ఏదైతే స్క్రాప్ మీరు వేలం పట్టేయడానికి గౌరవ పాలకవర్గం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మీరు తీర్మానం చేయడం జరుగుతుంది. మరి ఇంతకేద్దామని మీకు కోరం నిండిందా మరి నిండలేదా మాకు తెలిసిన విషయం ఏదో 2-3 వార్డు నెంబర్లతో మీరు మంత్రాలు జరిపి చేసిరని ఆరోపణలు వస్తున్నాయి. అలానే మేము కూడా కోరేది పై అధికారులను, ఇలాంటి ఆఫీసర్ ఎవరున్నా వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇక ముందు కూడా అలాంటి జరగకుండా చర్య తీసుకోవాలని మేము కోరుకున్న పై అధికారులు కూడా స్పందించాలంటే ఇలాంటి అధికారులపైన. తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్లు ఖర్చు పెట్టి దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న సీఎం కేసీఆర్ నిజంగా అమరవీరుల త్యాగాలకు నివాళులు అర్పించాలనుకుంటే వాళ్ళ కుటుంబాలని కాపాడాలని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు బంధనం, ఉద్యమ ద్రోహులకు అందలం ఎక్కించారని ఆమె ఆరోపించారు. అమరవీరుల స్తూపం వద్ద మల్కాజ్గిరి కార్పొరేటర్ ఉద్యమకారుల్లా రోధిస్తుంటే సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఉద్యమకారులను ద్రోహం చేస్తున్న అధికార పార్టీ గురించి స్కిట్ చేయడం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అయింది. రాష్ట్ర ద్రోహులకు మాత్రం మినిస్టర్లు పెద్ద కబ్జాలు చేస్తామే. ఉద్యమ ద్రోహులకు అందలమా బయటక ఇది కరెక్ట్ కాదు. మా అయ్య నా వెనకాల ఉన్నాడు ఏమనుకుంటున్నావు? మీ అయ్యకి మేము సీట్ ఇచ్చింది మేమే కదా. లేదు తెలంగాణ నాది. అయ్యో తెలంగాణ మాది. అమరవీరులను కాదు, అమరవీరులను మేము ఎప్పుడో మర్చిపోయాం. తెలంగాణ ప్రజలంతా కాదు, తెలంగాణ కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం అమరవీరులతోటి త్యాగం చేసిన ఘనత మా కల్వకుంట్ల కుటుంబం. మా సమాధి మీద మీరు డబ్బు సంపాదిస్తారా, లిక్కర్ దంతా చేస్తారా? అంతమంది అమరులు త్యాగం చేసింది ఇంటి పేరు కల్వకుంట్ల, ఇంటి పేరు మోసం. మీ ఇంటి పేరు మోసం అని మాకు తెలియక మేము తెచ్చినాం అనవసరంగా త్యాగం చేస్తాం. మీరు అమాయకులు. మళ్ళా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా ప్రజలను అమాయకులు చేస్తాం. ఇంకా ఎంతో మంది దారి ఉన్నారు కనుక ఈ 69 నుంచి ఆ బుల్లెట్ దెబ్బలు ఎంతో మంది తీసుకున్నారు. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, జై తెలంగాణ అన్న నిన్ను నేను ఆ రోజు కొట్టి పెంచినయ్యాల నేను మంత్రినైనా. మీరు ఎన్నిసార్లు చంపినా మమ్మల్ని జై తెలంగాణ అంటాం, జై తెలంగాణ అంటే ఉరికిచ్చి కొట్టినయ్యాల మంత్రినైనా. మళ్ళీ చంపినా సరే ఈ తెలంగాణ కోసం మళ్ళీ సస్తాం, మళ్ళీ పుడతాం. ఎన్నిసార్లు చంపినా జై తెలంగాణ, జై తెలంగాణ. అమాయకులపై త్యాగాలపైన మీరు అధికారాన్ని నిర్మించుకున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు చచ్చిపోయినా ఎన్నిసార్లు త్యాగాలు చేసినా తెలంగాణ కోసం చస్తూనే ఉంటాం అక్క. ప్రజలు నన్నే 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిండ్రు కదా, ఇంకా త్యాగం అని ఏడంటున్నావు. నాదే రాజ్యం, నేనే రాజుని, నేనే మంత్రిని. నీకు జైలు శిక్ష, నీకు చిప్పకూడే. మాకు మాత్రం పెద్ద సింహాసనాలు, మాకు ఫామ్ హౌస్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు ఉద్యమకారులు గుర్తొస్తారు. సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్.
కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే, 2 ఒకటేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ కు నమ్మకం ఎక్కువ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు. గాంధీ భవన్ వద్ద తెలంగాణ దశాబ్ది దగా కార్యక్రమం, కేసీఆర్ 10 తలల దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.